అఖిల భారత మాల మహానాడు మహిళ విభాగం జాతీయ అధ్యక్షురాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. నగరంలో జరిగిన వేడుకలకు రాజకీయ పార్టీల నేతలు, అభిమానులు, సన్నిహితులు హాజరై అభినందనలు తెలిపారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కె రాజు, డిప్యూటీ మేయర్ సతీష్, విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అప్పారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు తోట నగేష్, వెంకట్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, మాల మహానాడు రాష్ట్ర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కె రాజు మాట్లాడుతూ, నిబద్ధతతో పనిచేసే వ్యక్తి మల్లేశ్వరి అని చెప్పారు. కష్టపడి పనిచేసేవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. నాగమల్లేశ్వరి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి శుభాకాంక్షలు చెప్పడం ఆనందంగా ఉందని, పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
జరుపుకుంటున్న మల్లేశ్వర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఎన్ని హృదయాలు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్ని రకాలుగా కూడా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కోరికలు నెరవేరు రావాలని ఆశీస్సులు కోరుకుంటూ ముఖ్యంగా మల్లేశ్వర గారి గురించి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం, ఆయన నాయకత్వం, ఆయనలోని నిజాయితీని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఒకటైతే ఎన్నికలు అయిన తర్వాత చాలామంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు, బెదిరింపులు, లేకపోతే తప్పుడు కేసులకు భయపడుతున్న తరుణంలో నేను ఒకరోజు ఫేస్బుక్లో అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఎవరు కూడా స్పందించేవారు కాదు. ఎన్నికలు అయిన వెంటనే రకరకాల భయాలు, ఏదన్నా చేస్తారేమో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడదు. అలాంటి టైంలో రోజు ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వానికి చేస్తున్న అన్యాయాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఫేస్బుక్ లైవ్లో చాలా ధైర్యంగా, నిక్కచ్చిగా, గట్స్తో మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానం నచ్చి ప్రభుత్వ పెద్దలకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి కూడా జిల్లా అధికార ప్రతినిధిగా కూడా నియమించిన తర్వాత కూడా మంచి సబ్జెక్ట్, సామాజిక బాధ్యతతో గతంలో కూడా ఆవిడ ఒక ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మనల్ని పొందడం జరిగింది. చేయటాన్ని నిజంగా అభినందించదగ్గ విషయం. తప్పకుండా ఇదే విధంగా పార్టీ తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పోరాడతారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబెడతారో వాళ్ళకి తప్పకుండా గుర్తింపు ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆవిడ కూడా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త గోపాలరావు గారికి, డిప్యూటీ మేయర్ పట్మూరి సతీష్ గారికి, ఫ్లోర్ లీడర్ బాణా శ్రీనివాస్ గారికి, నా ఇచ్చేసిన కార్పొరేటర్కి అందరికీ కూడా పేరు పేరున నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పార్టీ అధ్యక్షులైనటువంటి కేకే రాజు గారు ముఖ్య అతిథిగా, అదేవిధంగా తోట నాగేష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలైనటువంటి పేరాడ రమణ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ అయినటువంటి సతీష్ గారు, ప్రతి ఒక్కరు వచ్చి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చారు. అదేవిధంగా స్టేట్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు కూడా రావడం జరిగింది. అండ్ నార్త్కి సంబంధించి నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్ని నియోజకవర్గాల నుంచి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాల మహానాడికి సంబంధించిన స్టేట్ టీం అంతా కడప, ప్రొద్దుటూరు, వినుకొండ, అదేవిధంగా విజయనగరం, అనకాపల్లి అన్ని ఏరియాస్ నుంచి వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీ ఆశీర్వాదాలు నన్ను ముందుకు తీసుకెళ్తాయి. నాకు ఒక బూస్టప్ ఇచ్చి అన్ని విధాలుగా సామాజికంగా ఫైట్ చేయడానికి నాకు ఒక శక్తిని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేవిధంగా ఇవాళ నా బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమం ప్రతి ఇయర్ చేస్తాం కాబట్టి ఇవాళ జీవీఎంస్కి సంబంధించిన మహిళలందరికీ మనం చీరలు అవి పంపిణీ చేయడం జరిగింది. అలాగే మీడియా మిత్రులు నిజంగా నాకు నా ఎదుగుదలలో బిగ్గెస్ట్ పార్ట్లో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఏంటంటే మీడియా వాళ్ళు నన్ను ఎప్పుడు సొంత తోబుట్టులాగానే నన్ను చూసుకున్నారు. సో డెఫినెట్గా మీరందరు రావడం కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఆంధ్ర, తెలంగాణలో నన్ను ప్రత్యేకంగా విష్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి త్రూ సోషల్ మీడియా, త్రూ ఫేస్బుక్ కానీ లేకపోతే పర్సనల్గా కానీ ఎవరెవరైతే విష్ చేశారో అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ లాస్ట్గా రాధారంగ మిత్ర మండలికి సంబంధించిన చైర్మన్ తాల్పాల బుజ్జ గారు, ఆయన దగ్గరగా ఒక 130 విగ్రహాలు, రంగగారి విగ్రహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా రావడం. సో అందరు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.